మొన్న రాత్రి నా స్నేహితుడు ఫోన్ చేశాడు. వాయిస్లో ఏదో తెలియని నిరాశ, గొంతులో భయంకరమైన బాధ. కాసేపు మాట్లాడాక నన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడిగాడు. నేను నా జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదురా, ఎప్పుడు చాలా నిజాయితీగా ఉన్నా, అయినా సరే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని. బహుశా ఈ ప్రశ్న మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా. మనం అనుకుంటాం, నేను మంచివాడిని, అందరూ నన్ను వాడుకుంటున్నారు, దేవుడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు అని. కానీ ఒకసారి వెనక్కి తిరిగి మన ఇతిహాసాలను చూడండి. తన జీవితంలో ఒక తప్పు చేయకపోయినా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కష్టాలు, అవమానాలనే ఎదుర్కొన్న వ్యక్తి కర్ణుడు మాత్రమే. అంతెందుకు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఎంత ఉత్తముడైనా సింహాసనాన్ని వదిలేసి అడవుల పాలై కష్టాలు పడలేదా? మరి లోకాన్ని కాపాడే దేవుళ్లకు, పురాణ పురుషులకే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత చెప్పు. గుర్తుపెట్టుకోండి, ఒక సాధారణ ఇనుప ముక్కని తీసుకొచ్చి కొలిమిలో వేసి ఎర్రగా ఎందుకు కాలుస్తారో తెలుసా? దాన్ని పాడు చేయడానికి కాదు కదా, దాన్ని ఒక పవర్ఫుల్ కత్తిలాగా మార్చడానికి. ఒక రాయి మీద సుత్తితో గట్టిగా ఎందుకు బాదుతారో తెలుసా? లోకం పూజించే ఒక అద్భుతమైన శిల్పంగా మార్చడానికి, దాన్ని మొక్కలు చేయడానికి కాదు. ప్రకృతి లేదా భగవంతుడు మీకు కష్టాలను ఇస్తున్నాడంటే దాని అర్థం మిమ్మల్ని శిక్షిస్తున్నాడని కాదు. రేపు రాబోయే ఒక భయంకరమైన తుఫాను లాంటి కష్టాన్ని మీరు ఎదుర్కొనడానికి మరియు మిమ్మల్ని మానసికంగా దృఢంగా చేసుకునేందుకు. అడ్డదారులు తొక్కేవాడు తాత్కాలికంగా గెలవచ్చేమో కానీ హిస్టరీ క్రియేట్ చేసేది మాత్రం మీలాంటి నిజాయితీ పరులే. అందుకే నా స్నేహితుడు నేను చెప్పింది ఒకటే, మీకు చెప్పేది కూడా ఇదే. కష్టాలు వచ్చాయని మీ నిజాయితీని, మీ మంచితనాన్ని అస్సలకు వదులుకోవద్దు. ఈరోజు మీరు పడుతున్న ప్రతి కష్టానికి రేపు మీ సక్సెస్ రూపంలో గట్టి సమాధానం దొరుకుతుంది. కీప్ గోయింగ్. ఈ మాటలు మీ మనసుకు తాకింటే ప్రస్తుతం కష్టాల్లో ఉండి బాధపడుతున్న మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ టాపిక్స్తో మీ ముందుకు వస్తుంది స్కై టాక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మిత్రులారా. థ్యాంక్ యూ.